వైసీపీ వాళ్ళకు వచ్చిన నొప్పి అంటే ఏం లేదు. నారా లోకేష్ గారి క్రికెట్ చూడడం వల్ల ఎటువంటి సమస్య లేదు. కానీ ప్రజల సొమ్ము మీరు వృధా చేయకుండా మెడికల్ కాలేజీ మీద మీరు ఇంట్రెస్ట్ చూపితే సుమారు కంటే మీరు దాదాపుగా ఒక గూగుల్ సంస్థకు మీరు ఎక్కడా లేని విధంగా రాయితీలు మీరు ఇచ్చినారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కూడా ఎక్కడ కూడా 22,000 కోట్ల రాయితీ అనేది లేదు. ఎందుకంటే మీరు గూగుల్ సంస్థకి ల్యాండ్కి కానీ ల్యాండ్ వాల్యుయేషన్కి కానీ ల్యాండ్ యొక్క జిఎస్టీకి కానీ కరెంటుకి కానీ పవర్ కానీ ఈ సబ్సిడీ కింద మీరు 22,000 కోట్లు రాయితీ ఇచ్చినారు కదా. అదే మా జగనన్న మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేస్తే అందులో 11 పూర్తి చేస్తే 6 మెడికల్ కాలేజీకి 5,000 కోట్లు ఖర్చు పెట్టింటే ఈరోజు పేదవాళ్ళు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు డాక్టర్లు అయ్యేవాళ్ళు కాదా అని చెప్పి ఇస్తాం భూములు అతి తక్కువ రేటుకే అని నారా లోకేష్ గారు చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? నేను ఇచ్చుకుంటామంటున్నారు కదా. అది ఆ భూములకు సంబంధించినటువంటి అంశం అయితే వాళ్ళు దారాదత్తం చేస్తున్నారు. ప్రజలకు మరోసారి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పీకలు నొక్కడం జరుగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా కుట్రలో భాగంగా ఈ యొక్క భూములు పంచడమే తప్ప వేరే విధంగా అయితే లేదని చెప్పి నేను తెలియజేస్తాను. పరిశ్రమలు రావడానికి తేవడానికి మేము కష్టపడుతున్నాం, అందుకే తక్కువ రేటుకి ఇస్తున్నాం అంటున్నారు. పరిశ్రమలు రావడానికి పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి టిఫిన్కు హెలికాప్టర్లో బంజారా హిల్స్లో ఎక్కుతారు, మరి తాడేపల్లిలో దిగుతారు, మళ్ళీ భోజనానికి అక్కడికి పోతారు. ఇదే వాళ్ళు తెచ్చే పరిశ్రమలు. మీరేమంటారు? ఈ పరిశ్రమలు తక్కువ రేటుకి భూములు ఇవ్వటాన్ని మేమైతే ఖచ్చితంగా తప్పు పడతామండి. అంటే ఎందుకంటే పరిశ్రమల్లో భూములు అనేది ఇవ్వండి, ఏపీఐఏసీ ద్వారా ఇవ్వండి. కానీ అంత దారుణంగా మీరు పావులకు 99 పైసలకు మేము ఇచ్చుకుంటామంటే ఇక్కడ ఎవరు వినేవాళ్ళు లేరు. భవిష్యత్తులో మా అన్న జగనన్న సీఎం వచ్చిన తర్వాత దాని మీద ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకుంటాడని వ్యక్తం చేస్తూ ఉన్నా. అన్న ఖచ్చితంగా పేదవాళ్ళ వైపే మొగ్గు చూపుతారని చెప్తా ఉన్నాను.